యాదాద్రి భువనగిరి జిల్లా పెదకందుకూరు సర్పంచ్ భిక్షాటన. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామ సర్పంచ్ భీమగాని రాములు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేశారు. వచ్చిపోయే వాహనాలను ఆపి మరీ భిక్షాటన చేస్తూ కనబడ్డారు. యాదగిరిపల్లి రోడ్డు నుంచి పెద్దకందుకూరు గ్రామం వరకు గల రోడ్డులను మరమ్మత్తు చేయడానికి ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదన్నారు. దీంతో సర్పంచ్ భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో తన నిరసనను తెలియజేశారు. అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అదేవిధంగా సంబంధిత అధికారులకు ఏమైనా ఉందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నా పేరు భీమగాని రాములు. ఇక్కడ పక్క గ్రామమైన పెద్దకందుకూరు గ్రామ సర్పంచ్ని. మాకు ఈ యొక్క పెద్దకందుకూరు గ్రామం యాదగిరిగుట్టకు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఇందులో 3 కిలోమీటర్లు గత 4 ఏళ్ల నుంచి అక్కడ నాణ్యతతో వేయకుండా చేయడం వలన రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయి గుంతలమయం అయిపోయి కనీసం పాదచారులు కూడా నడవలేని దుస్థితి ఏర్పడ్డది. ఈ రోడ్డు విషయమై మేము గత 3-4 సంవత్సరాల నుంచి నేను గెలిచినప్పటి నుంచి కూడా ప్రభుత్వ అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు వినతులు విన్నవించుకున్నా కానీ ఒకసారి ఎస్టిమేట్ చేసినాము. ఆ ఎస్టిమేట్ చేసి దీనికి ఇంత ఖర్చు అవుతుంది, 40 లక్షలు అవుతుంది, 50 లక్షలు అవుతుంది ఎస్టిమేట్ మాత్రం మేము ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళాము. మా దగ్గర ఎలాంటి ఆలస్యం లేదు. మేము మాత్రం ఎస్టిమేట్ చేసి పంపినాము. మా తప్పిదం ఏమీ లేదని పంచాయతీరాజ్ శాఖ విభాగము డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు గారు, ఏఈ గారు, జానయ్య గారు మాకు తెలపడం జరిగింది. కానీ వాళ్ళు ప్రభుత్వ నియమ నిబంధనలు పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ పనిలో జాప్యం జరిగి నిధులు లేక చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇటు విషయాన్ని మరి ఇంకొక విషయం, మా యొక్క ఈ 3 కిలోమీటర్ల పరిధినే 3-4 కంపెనీలు ఇక్కడ ప్రీమియర్ ఎక్స్ప్రెస్ అని, ప్రభావ ల్యాబొరేటరీస్ అని, వైర్ ప్రోడక్ట్ అని ఇవన్నీ కంపెనీలు ఉంటున్నాయి. అట్టి కంపెనీలో కనీసం 1500 నుంచి 2000 మంది కార్మికులు ఇదే దారి గుండా పోవాల్సిన ప్రధాన దారి. ఇంకా ఇక్కడ 10 గ్రామాలను లింకు చేస్తూ బావుపేట కావచ్చు, చిన్నకందుకూరు కావచ్చు, యాసోజ్గూడెం కావచ్చు, తాళ్ళగూడెం కావచ్చు, రామాజ్పేట కావచ్చు, ఇవన్నీ గ్రామాలు కూడా ఈ యొక్క ప్రధాన రహదారిపైనే వెళ్ళవలసి ఉన్నది. వీళ్ళు మండల కేంద్రానికి వెళ్ళాలంటే కూడా ఇదే దారి ప్రధాన దారి. కానీ ఈ దారి బాగా లేకపోవడం చేత మాకు ఈ గతంలో కూడా ఇక్కడ పోయే కార్మికులు యాక్సిడెంట్ గురై కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం జరిగింది. ఇన్ని విషయాలను మేము ఫోటోలు తీసి కూడా ఇంత తీవ్రమైన ఇబ్బంది అవుతుందని ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలియజేసినప్పటికీ కూడా ఫలితం లేదు. మరి ఈరోజు మా ప్రజలందరూ ముక్త కంఠంతో మనము చందా చేసైనా లేకుంటే భిక్షాటన చేసైనా ఈ యొక్క ప్రధాన రోడ్డును మనం మరమ్మతు చేసుకోవాలి. మాకెందుకు బాధాకరం అంటే ఇక్కడ యాదగిరిగుట్ట ఇన్ని కోట్లతో 1000 కోట్లతో డెవలప్ అవుతున్న యాదగిరిగుట్టకు మేము అతి సమీపంలో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కానీ అట్ల దూరంలో ఉన్నా కానీ మాకు ఇలాంటి అభివృద్ధి నోచుకోకపోవడం మాకు బాధాకరంగా ఉంది. అందుకోసం ఇలా గ్రామ ప్రజలందరం వార్డు నెంబర్లతో సహా ఇక్కడ తరలి వచ్చి మనం ఏదో రకంగా ఇది దాన ధర్మాలనైనా స్వీకరించి భిక్షాటన చేసైనా ఈ యొక్క రోడ్డును అభివృద్ధి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మనం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో, ఇది ఒక రాజకీయం కాదు, ఇది ఎలాంటి రాజకీయానికి సంబంధించింది కాదు, మా ఊరిని మేమే డెవలప్ చేసుకోవాలి, భిక్షాటన చేసైనా డెవలప్ చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఎంచుకున్నటువంటి విధానం. ఈ విధానం ద్వారానే మేము అతి త్వరలో మేము ఈ రోడ్డు నిర్మాణం చేసుకుంటాం. ఇందుకు దాతలు కూడా ముందుకు రావాలని నేను ఈ పత్రికాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇందులో భాగంగానే నా పేరు రేవు మధు అంటారు. మాది పెద్దకందుకూరు గ్రామం. నేను ఒక ఆటో డ్రైవర్ను. డీజిల్ రేట్లు అడవులు పెరిగినాయి. మా పెద్దకందుకూరు రోడ్డు బాగాలేక ఉంగపోయి నీకు తిరిగి వస్తున్నాము. మాకు కనీసం పైసలు కూడా మిగులుతలేవు. ఈ పూలకి పోతున్నాయి. మాకు రోడ్డు బాగాలేక మాకు చాలా ఇబ్బంది అయ్యి డీజిల్ రేట్లు పెరిగితేనే ఉంగపోయి నీకు తిరిగి వస్తున్నాము. ఖచ్చితంగా మాకు పెద్దకందుకూరు రోడ్డు వేయాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు గట్టిన ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని హాస్పిటల్ తీసుకోవాలంటే కూడా రోడ్డు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మాకు ఖచ్చితంగా పెద్దకందుకూరు రోడ్డు వేయాలని చెప్తున్నాను. మేము రోజుకు 4-5 ట్రిప్పులు కొడతాం. ఈ డీజిల్ రేట్ల వల్ల మాకు ఏం మిగులుతలేవు. ఖచ్చితంగా రోడ్డు వేయాలని. పెద్దకందుకూరు పనికి పోతున్నాం. గుట్టకాడ రోడ్డు మంచిగా లేదు. వంగపల్లి నుంచి పోతున్నాం. రోడ్ ఎత్తేస్తుంది. కడుపులో నొప్పి లేస్తుంది. మాకు ఇబ్బంది అవుతుంది. రోడ్డు మంచిగా లేక వంగపల్లి నుంచి పోయి గుట్టకు పని పోతే అక్కడ 10 నిమిషాలు 20 నిమిషాలు అవుతుంది. ఈ టైంకి వస్తారా అమ్మ? ఇట్లా 9 గంటలకు రావాలి కరెక్ట్ అంటే ఆడ రోడ్డు మంచిగా లేదు సార్ అని మేము మాటలు పడుతున్నాం సార్లతో. కూలీ నాలి చేసుకున్నట్టోళ్ళం. కంప్లైంట్ ఇచ్చినాం రోడ్కి. మాకు కావాలంటే ఇప్పుడు దాకా రోడ్డు వస్తే పెడతలేరు. ఇక మా సర్పంచ్కి అడుగుతున్నాం మేము రోడ్డు పెట్టాలని. ఇట్లా మాకు ఇబ్బంది అవుతుంది బాగా. మాకు మాత్రం రోడ్డు పెట్టాలి ఈ 5-6 రోజులలో. మాకు పోయినట్టు పనికి ఆడ ఇబ్బంది అవుతుంది. సార్లు తిడుతుర్రు. మాకు ఎవరు ఆపవద్దు. మాకు రోడ్డు మాత్రం పెట్టాలి. ఎవరు ఆపవద్దు. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. సర్పంచ్ పెట్టినా అని ఎవరు ఆపవద్దు.
సర్పంచ్ రోడ్ పెట్టినా అని ఎవరు ఆపొద్దు, మాకు ఇబ్బంది అవుతుంది. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.